టైంకి బరాబర్ ఎప్పటి తిరగనే వచ్చేసిన ఇంకా జబర్దస్త్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన అన్ని సూర్యద్దాం కానీ ముందుగా లేందో ఎరికే కదా హెడ్లైన్స్ చూడురి. తెలంగాణ అసెంబ్లీలా చంద్రాలు కథ చాప్టర్ల లెక్క చెప్పిన కేసీఆర్ సార్. గాలికి తిరిగితే తప్పు గాని గాలమేస్తే తప్పు కాదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి కొత్త పదం చెప్పిన సీఎం. మోడీ కంపెనీలో చేరిన దత్తన్న అర్చుకురాను పోయిన యాద్గిరి. మనిషి అక్కడ మనసు ఇక్కడ సర్కార్ సత్కారం అందుకున్న మహారాష్ట్ర గవర్నర్. ఇవాళ అసెంబ్లీలా అస్సలు సిస్సలు చర్చలు నడిచినాయి. ప్రతిపక్షాలు లడాయి పెట్టి సర్కార్ను ఇరుక్కున పెడదామని అన్ని దిక్కులా చుట్టుముట్టిండ్రు. కానీ కేసీఆర్ సార్ వాళ్ళకు ఇస్తామంత ఛాన్స్ కూడా ఇవ్వలే. సర్కారు మీద బద్నాం మోపేదందుకు ఎన్ని బండలు ఎత్తేసినా మాకు తల్గాయని తెలుగుదేశం లీడర్లను సార్ షెండాడిండు. ఏడు ముచ్చట అన్నే మాట్లాడాలి. ఈడదాడ ఎగేసి చెప్తే ఏమైతుంది? లేని పంచాది లేచి కూర్చోదా? ఇగో గట్లనే అసెంబ్లీ 2 దినాల తాతీలు పోయినాక సురువు కాగానే ఎప్పటి లెక్కనే అవతల పార్టీలు సర్కారు మీద ఎగబడి లొల్లి చేస్తుంటే ఇక అధికారంలో ఉన్న వాళ్ళు ఊకుంటారా? కరెంట్ ఎప్పుడు ఇస్తారు? వ్యవసాయం చేసుకునేటోళ్ళు పానాలు తీసుకోవచ్చిరి. రుణాల పైసలు ఇంకెప్పుడు కడతారో చెప్పాలని అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు నడుమ లక్ష్మణ పార్టీ వాళ్ళు ఇరుసుకోవడంగానే కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఎట్లా కదిమిచ్చిండో చూడండిగా. సమయమైనా ఉండానండి. సంస్కారం అన్ని పార్టీల వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోతా, గడబడి చేయొద్దు. ఇప్పటికే 50 ఉత్తరాలు రాసినా గానీ పక్క రాష్ట్రం సీఎం అన్నిటికీ అడ్డం పడుతుండని కేసీఆర్ అసలు ముచ్చట చెప్పే వరకల్లా కేసీఆర్ సార్ నోట్లకెళ్ళి చంద్రాల పేరు రాగానే తమ్ముళ్ళు ఊకుంటారు. ఇక ఉరికి స్పీకర్ ఎదురుగా నిలబడి లొల్లి చేసే వరకల్లా సభ అంతా ఆగమాయే. ఇక ఊకుకే సభలో గడబడి అయ్యేపాటికి 10 నిమిషాలు ఆయుధ వేసిండు స్పీకరు. రేవంత్ రెడ్డి సార్ లేచి గప్పట్ల సారు చంద్రాలు ఎట్లా ఎలుగులు వంచిండో చెప్పుకుంటా కేసీఆర్ సార్ అట్లా చేస్తలేడని 53.89 తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తే దాన్ని అబ్జెక్షన్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి ఈ రోజు తెలంగాణకు విద్యుత్ అధికంగా వచ్చేటట్టు చేసిండు అధ్యక్ష. ఇక రేవంత్ సార్ ముచ్చట ఓడవలేదు. కారు గుర్తు పార్టీ కోపానికి వచ్చిండ్రు. కేసీఆర్ సార్ అయితే టీడీపోలని చిన్నగార్చుకోలే. ఇక్కడ సొమ్ముదిని పాలన సంకలో వచ్చి ఇట్లా మాట్లాడతావా అని రేషానికి వచ్చిండు సీఎం సారు. 100% తప్పు, 100% తప్పు, 100% తప్పు. ఇక కరెంటు కొట్లాట అయినాక రైతులు పానం తీసుకున్న విషయం పైన మాట్లాడిండ్రు. సర్కారులతోనే రైతులు జీవిడిచిండ్రని ప్రతిపక్ష పోలు అంతా మీరు చేసిన పుణ్యమేనని ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎవరి వాదన వాళ్ళు చేసిండ్రు. గతంలో మేము ₹1,00,000 ఇచ్చిన అధ్యక్ష, మారిన పరిస్థితులలో కనీసం 5 లక్షల రూపాయలు చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మేము వచ్చి 5 నెలలు 5 నెలల వరకు మీరే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు వచ్చలేదు? మరి 1,50,000 5 లక్షలు ఎందుకు వచ్చలేదు? నేను ఒకటే ₹1,00,000 లోన్ మాఫీ చేసిందని అంటున్నారు. మీరు మాఫీ చేసిన దానికంటే ఎక్కువ నష్టపోయారు. దేశ చరిత్రలో రైతాంగానికి 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కాదా? ఓ పిల్లగాన్లు, మీరు క్రికెట్ బాగా ఆడతారులే. బడి బంద్ చేసి మరి గ్రౌండ్ల పొంటి క్రికెట్ ఆట పోతారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ వార్త తిన్నారా అంటే ఆటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఎగిరి దునుకుతారు. ఇక కేసీఆర్ సార్ మీద జర్ర ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళు అయితే ఆయన పేరు మీద ఏదైనా కొత్త ఆట కనిపెట్టినా పెడతారు కావచ్చు. అగో గంతటి గొప్ప మాట చెప్పిండు కేసీఆర్ సారు. అబ్బో లచ్చ మధ్యన ఎక్కువ చెప్తుందిలే అనుకుంటుర్రా? లేలే, ఇది ఇన్నాక నేను చెప్పింది చాలా తక్కువ అనుకుంటారు. దేవుడు కనిపిస్తే వరాలు ఇస్తాడో ఇయ్యడో ఎరకలేదు గాని మన కేసీఆర్ సార్ అయితే తెలంగాణ జనానికి ఆగుపిచ్చే దేవుడే అయింది అనిపిస్తున్నది. నిన్న మన దేశపోళ్ళు లంక దేశం వాళ్ళు క్రికెట్ ఆట ఆడిర్రు కదా, ఆడికి మన పెద్ద సారు పోయిండు. మంచిగా అంతా తిరిగి చూసి స్టేడియం మంచిగా ఉన్నది అనుకున్నాడు. ఇక మరి సార్కు నచ్చితే ఆలస్యమే ఉండదా? ఎంబటే మైక్ పట్టుకొని నాకు కూడా క్రికెట్ అంటే మస్తు ఇష్టం. ఇక మన తెలంగాణ వసిపోరగాన్లు అయితే తిండి కూడా తినకుండా ఆడుతుంటారు ఊర్ల పొంటి ఆటను. గందుకే
గిట్లా ఆడొకటి ఈడొకటి కాదు, తెలంగాణ అన్ని జిల్లాలల్లో ఒక్కొక్క స్టేడియం కట్టిపిస్తా అని చెప్పిండు. ఇక ఆడనే శాంతికి చిహ్నం అని చెప్పి ఒక తెల్ల పావురాన్ని ఎగిరేసిండు సారు. కానీ చూడు రే, సారు పావురం ఎట్లా ఎగిరేస్తున్నాడో, సారే తెల్ల బట్టలతోటి నిలువెత్తు శాంతి చిహ్నం లెక్క కనిపిస్తలేడు. ఇక అటెనక ఒక బుడ్డ పిల్లతోని బుగ్గలు గాల్లెక్క వదిలిచ్చిండు. ఇక ఆయనతో ఆట అయిపోయినాక ఆఖరికి అందరు క్రికెటర్లను పరిచయం చేసుకొని చెయ్యి కలుపుకుంటూ వచ్చిండు. కానీ మన సారుకు తెలుగు వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడరోలా. అందరికి ఉట్టి చెయ్యిచ్చిన సారు మన తెలుగు పిల్లగాడు అంబటి రాయుడు కాడికి వచ్చే వరకల్లా ఏం చేసిండో చూడుర్రి. చూస్తుర్రా, అంబటి రాయుడు చేతిని మన సీఎం కేసీఆర్ సారు ముద్దు పెట్టుకున్నాడు. సర్కార్ అంటే తెలంగాణ సర్కార్ లెక్కనే ఉండాలి. ఇసుంటి పనులు చేసే పెద్ద మనసు మన సర్కార్కు తప్ప ఇప్పటిదాకా ఓలకు లేదు, ఇక ముందు కూడా ఉండదు కావచ్చు. తెలంగాణ మనుషులు గొప్పగా ఎదిగినోళ్ళు ఏడున్న దొరకవట్టుకొచ్చి అలాకు సర్కార్ తరపున సత్కారం చేసే గొప్ప సంప్రదాయకం మన తానే ఉన్నది. ఇప్పుడు సర్కారు ఎవరికి సన్మానం చేసింది అని ఆలోచనలో పడుతున్నారా? అయ్యో, గంత ఏగ్రం అయితే ఎట్లా చూడురి. ఎవలెన్ని చెప్పినా కేసీఆర్ సార్ మనసు ఎన్న పూసొంటిదుల్లా. ఇక చూసిండ్రుగా మహారాష్ట్ర గవర్నర్ కాబోయిన విద్యాసాగర్ రావు సార్ను ఎట్లా సన్మానిస్తుండ్రో. పండుగ లెక్క వేసిర్రు పొర్రి. ఆళ్ళు ఈళ్ళు అనకుండా అందరిని పిలిచి పూలిచ్చి శాల్వ కప్పి యాది మరవకని ఎంకన్న బొమ్మ ఉన్న పెద్ద పోటువను చేతిలో పెట్టిండు కేసీఆర్ సార్. ఈడికి ఓడ్చిపోలే ముచ్చట. సార్ ఏమన్నా రోజర ఇనుండ్రి. కానీ బంధువులుగా కంటే మేము రాజకీయ కార్యకర్తలుగా ప్రజా జీవితంలో పాల్గొనే వాళ్ళం గానే ఒకరికొకరు బాగా తెలుసు. గింత మందిని పిలిచి గీ తీర్ల సత్కారం చేసే వరకు విద్యాసాగర్ రావు ఆనందం ఆపుకోలేక ఏమన్నాడో చూడుర్రి. ఈ సివిక్ రిసెప్షన్ అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి నేను అనుభవం పొందుతున్నాను. నా జీవితంలో చాలా సంవత్సరాలు గడిచినాయి, కానీ ఇది ఒక మరపురాని సంఘటనగా కేసీఆర్ గారు నా జీవితంలో మిగిల్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అవును సారు, కరెక్టే చెప్పిండ్రు. గిసోంటి సన్మానం ఎవ్వరికి జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ అసోంటి సారు ఇదివరకు లేరు కదా. వివి గిరి, నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు అసోంటోళ్ళు ఢిల్లీ లెవెల్లో పెద్ద పెద్ద పదవులల్లా పనిచేస్తారు. ఎవ్వరు గిట్లా వాళ్ళను కండ్ల నిండా సన్మానించలే. కేసీఆర్ సార్ చూసిండ్రా, మనోడు మహారాష్ట్రకు గవర్నర్ లెక్క పోయిండని పెద్ద పండుగనే చేసిండు. అటు కేసీఆర్ సార్ చూపిన అభిమానానికి విద్యాసాగర్ రావు సారు మస్తు మురిసిండు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ లెక్క మార్చుట్లా కేసీఆర్ సార్ చేస్తున్న పనులు మస్తున్నాయని పొగిడిండు. గోదావరి మీద నీళ్ల ప్రాజెక్టులు కట్టేతందుకు నేను ముందట పడి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతానన్నాడు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు పంచాయతీని తెంపేతందుకు ముంగట పడతానని హామీ ఒట్టుపెట్టిండు. గీ తీరుగానే దత్తన్నను కూడా సత్కరించి కంపెనీలలో పనిచేసేటోళ్లకు మంచి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి అయిన మన అలాయ్ బలాయ్ అన్నను కోరతాడట. కానీ కేసీఆర్ సారు ఆ పార్టోళ్ళు ఈ పార్టోళ్ళు అని తేడా చూడకుండా మనోళ్ళు ఏడున్నా వాళ్ళని యాది పెట్టుకొని ఇట్లా సత్కరించుకుంటా పోతుంటే ఇక మీకు తిరిగే ఉండదు పొర్రి అంటున్నారు పబ్లిక్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఈ పాట ఎందుకు వాడుతుంది లచ్చమ్మ అని అనుకుంటుర్రా? మోడీ సార్ దగ్గర మన దత్తన్న వాడితే వచ్చిన రిజల్ట్ గురించి వాడుతున్నా. సమజ్ అయింది కదా మీకు ఏం చెప్తున్నాను? గదే మంత్రి పదవి గురించి. 4 మాటల గెలిచి 4 మాటల మంత్రి అయి తొల్చూరు తెలంగాణ కేంద్ర మంత్రిగా కొత్త రికార్డు కొట్టిండు మన దత్తన్న. ఏదైతే అది అయ్యిందుల్లా, మన దత్తన్న అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. తెలంగాణకెళ్ళి కేంద్రంలో మనోళ్ళు ఒక్కలన్నా లేరన్న ఫికర్ ఉండే ఇన్ని రోజులు. ఇక ఇప్పటి సందా బాధ పోయింది. మన తరపున కేంద్రంలో ఏదైనా కొట్లాడి తెచ్చే పనిని మన అలాయ్ బలాయ్ దత్తన్న సార్ని ఎత్తి మీద పెట్టుకున్నాడు. పెద్ద మనసుతోని మోడీ సారు ఇస్తరేసి అడ్డిచ్చిన మంత్రి పదవులలో దత్తన్నకు కార్మిక ఉపాధి శాఖలకు సొంతంగా చేసుకునే సహాయ మంత్రి పోస్టు దక్కింది. తెలంగాణ తొలిసూరు మంత్రి అయిన దత్తన్న సార్ ముంగటుండి నడిపించాల్సిన బరువు బాధ్యతలు బాగానే ఉన్నాయి. దత్తన్న సార్కి ఇచ్చిన పదవి కూలీలు, కార్మికులు, పని లేకుండా ఖాళీ ఉన్న నిరుద్యోగుల బతుకులు మార్చే బ్రహ్మస్వంటి పదవి అన్నట్టు. ఇక ఇంతకు ముందు ఈ శాఖను కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసీఆర్ సార్ చేసిండు. షానేండ్ల కింద జి వెంకటస్వామి సారు గదే కాకా సార్ చేసిండు. సారు ఇప్పుడు చదువుకున్న పిల్లగాన్లు కూడా ఉపాధి లేక ఉపాసం ఉండే రోజులున్నాయి. వాళ్ళకు ఏదో ఒక అక్కడికి వచ్చే పనుల ట్రైనింగ్ ఇచ్చి ఇంత పని కల్పించే పథకాలు పెట్టుండ్రి.
అటు గొడ్డు కష్టం చేస్తున్న లేబర్లు కూలీలకు ఇంత గూడు సౌలతులు జర మంచిగా చేయండ్రి. ప్రైవేట్ కంపెనీలలో ఎక్కువ పనికి తక్కువ జీతం ఇచ్చి చెమటను దోసుకుంటున్నారు. జర అసొంటి వాటి మీద కూడా నజరైండ్రి సారు. ఎట్లయినా మీరు చేస్తారని మాకు తెలుసు కానీ ఓసారి యాడ్ చేస్తే మంచిది కదా దత్తన్న సారు అంటున్నారు పబ్లిక్. ఇంకో ముచ్చట కూడా చెప్పాలి మీకే, ఇదివరకు ఈ మంత్రి పదవి చేసిన వాళ్ళు మంచి పదవులకు పోయినరట. మన బండార్ దత్తన్నకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది కదా, అగో గా ముచ్చట అరుచుకొని రమ్మని మన యాద్గిరిని ఢిల్లీకి దోల్నా. ఇక పెన్షన్లు అందరికి బరాబర్ వస్తున్నాయా లేవా అరుచుకొని రమ్మని మన మంగ్లీని ఊరికి పంపించిన. ముందుగాల మా యాద్గిరిని అరుచుకుందాం. యాద్గిరి, ఓ యాద్గిరి ఉన్నావా? చెప్పు లచ్చమ్మా. ఏందక్కడ ఎట్లున్నది పరిస్థితి? అరే ఏమున్నది లచ్చమ్మా, విమానంలో వస్తుంటే నా పక్క పోటీ పోరి కూర్చున్నది. అరే ఏమన్నదా కిరాక్కున్నది. కాకపోతే నెంబర్ అడుగుతున్నాయి కై కుయ్యి అని చెప్పి ఇంగ్లీష్ లో ఏదేదో మొత్తుకున్నది పోయింది. యాద్గిరి నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? అక్కడ పరిస్థితి గురించి చెప్పమన్నా నేను. ఓ అట్లనా, ఈడ హైదరాబాద్ లెక్క కాదు, జరంత సలెక్కున్నది. గరం కోడి కొనుక్కోవాలి ఒకటి తొందరగా. నీ జుబ్బజన్కి పోను దమాకున్నదా ఏమన్నా నీకు? అరే గదేంది గట్లాంటావు, నువ్వే కదా చెప్పమన్నది ఇక్కడ పరిస్థితి ఏందని. నేను ఎందుకు దోల్నా నిన్ను? మన దత్తన్నకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి పదవి వచ్చింది. ఏం చేస్తాడట మనోళ్ళ కోసం ఏందని అర్స్కరమ్మన్నావు. మరి కలిసినావా? కలిసినా. ఏమన్నాడు మరి? అరే ఎవ్వరినేం ఫికర్ పెట్టుకోకని చెప్పు, ఎట్లా కావాలో గట్లా చేస్తా, నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చిండు. అమ్మయ్యా, మరి ఇంకేందిగా నడు మరి ఆడికెళ్ళి. ఏంది నడిచేది, దత్తన్నను కలిసినా గానీ మనం మోడీ సార్ని కలవలే, ఆయనతో జర పనున్నది, కలిసినాక వస్తా. అవునా, పోయినావా మరి ఆఫీస్ కు? ఆఫీస్ ఏంది, వచ్చిన కాడికి వెళ్ళి గల్లీ తిరుగుతున్నా సార్ కోసం. గల్లీలు తిరుగుతున్నావా? ఎందుకు? అరే ఏ గల్లీలో స్వచ్ఛ భారత్ అని చెప్పి షీపురు పట్టుకొని ఊడ్చుకుంటా కానొస్తాడో అని చెప్పి. నిన్ను పీకి పాకం పెట్టా, నీ బొట్టంతా కూడా లేదు నీకు మెదడు. అరే ఏమైంది ఇప్పుడు అంత గరానికి వస్తున్నావు? లేకుంటే ఏంది, నువ్వేదో పొడుస్తావని నిన్ను విమానం టికెట్ వేసి ఢిల్లీకి దోలింది గీ ముచ్చట్లు చెప్పనీకా. చూస్తున్నా నువ్వు గనక పంపినావు విమానంలా అని చెప్పి అందరికి చెప్తున్నావుగా ఆఫీస్ కాడ కూడా. మరి ఏంది నువ్వు సార్ను కలవాలంటే ఆఫీస్ కు పోవాలే గాని రోడ్ల మీద తిరుక్కుంటా. అయినా ఏమడుగుతావు అంతగానం సార్ను? అరే చెప్పినా కదా ఇదివరకే, గా బ్లాక్ మనీ ఏదో జల్దిన బయటికి తీసుకొచ్చి మనిషిని పైసలు పంచితే లైఫ్ సెట్ చేసుకుంటా అని చెప్పి అడుగుతా. నీకు ఇదివరకే చెప్పిన అవి అయ్యే పనులు కావని ఇనవా? నీకు ఎరకలేదు, మోడీ సార్ మీద నాకు నమ్మకం ఉన్నది, బరాబర్ చేస్తాడు గంతే. నిన్నేమనాలో నాకు అస్సలు ఎరకైతలేదు, తలకాయ తింటున్నావు. ఏ సోది, నేను పోయి మోడీ సార్ని ఎత్తుకోవాలి, నేను పోతున్నపో. ఏంది బాయ్ లాస్ట్కి ఏం చెప్పాలి అది? ఓకే ఇగో గిది ఢిల్లీ ముచ్చట. కెమెరామెన్ వంశీతో మలక్పేట్ యాదగిరి V6 ఉంటా. యాదగిరి నువ్వైతరా ఆఫీస్ కు, నీ సంగతి చెప్తా. ఈ సోయి తప్పిన పిల్ల ఏం చేస్తుందో. మంగ్లీ. లచ్చమ్మ, నేను పెన్షన్లు తిన్నా లచ్చమ్మ. ఇక్కడ అందరికి అప్పాలు ఇస్తున్నారు లచ్చమ్మ. కాదు ఓ పిల్ల పిసగిన లేచిందా? నీ ఎందుకు అట్లా ఆగమైతున్నావు? ఏం లే లచ్చమ్మ, చెప్పు. నేను కాదు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? పని చేయకుండా ఎంతసేపు రెస్ట్ తీసుకున్నావో చెప్పు. ఇప్పుడే ఇట్లా లేచినా నీ ఫోన్ వచ్చింది లచ్చమ్మ. పెన్షన్లు ఇస్తున్నారా ఆడ అందరికి? ఓ ఇస్తుర్రు లక్ష్మి. ఏమన్నా తగ్గించిర్రా పింఛన్లు? తగ్గించేది ఏం లేదు, అన్ని పెంచుడే, ఏదైనా గంతే. గందుకే కదా ఏకాఏకిన 1000 చేసిరుగా. నీ గుంగిడిల బొంత పొరుగు జొర్రా పిల్ల, పైసల గురించి కాదు. మరి ఇదివరకు చాలా మందికి ఇచ్చిర్రు కదా, మరి ఇప్పుడు కూడా అందరికి ఇస్తుర్రా లేకుంటే ఎవరికైనా తగ్గించిర్రా అని? తగ్గిచ్చుడంటే తక్కువ వయసుండి ఎక్కువ వయసు అని రాయించుకున్న నోట్లే మన్ను పడ్డది. ఇంకా సారు ఇంటికి ఒక్కరికే ఇస్తా పింఛన్ అని అన్నాడు కదా, అట్లా కూడా కొన్ని తగ్గినాయి. అవునా, ఏమంటారు మరి పింఛన్ తీసుకునేటోళ్ళు? 1000 రూపాయల నోట్ను 1000 మాటలే చూసుకుంటుర్రు. వచ్చిన వాళ్ళు అందరికైతే ఇచ్చిర్రా మరి? ఎవరు చూసిర్రు? నేను పండుకున్నా కదా. ఏంది? లీడర్లు ఉన్నంత సేపు అందరికి మంచిగానే వంచిర్రు లక్ష్మి. ఇంకేం సంగతాడా? నన్ను చూడంగానే అందరు గుమిగూడి మంగళొచ్చింది అని ఎగబడ్డారు తెలుసా? మనుషులే కదా ఎగబడ్డది లచ్చమ్మ. మరి లేకుంటే ఏంది? నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? చెప్పినా కదా అడిగిన దానికి. నీ తలకాయ చెప్పినావు. ఎంత మందికి ఇచ్చిండ్రు ఏంది అని వివరంగా చెప్పమంటే ఏం చెప్తున్నావు నువ్వు? నడువు చక్కగా అడికెళ్ళి. నా బుద్ధి తక్కువ దోలినా మిమ్మల్ని. వస్తున్నా. ఇళ్ళని దోలినందుకు నన్ను నేను క్రికెట్ల రికార్డుల పేరు చెప్పంగానే ఎవరి పేరు యాదకొస్తుందల్లా టక్కున ఇషారం చేయకుండా సచిన్ టెండూల్కర్ అని చెప్తారు ఎవరైనా కదా. అగో గస్సుంటి రికార్డుల మీద రికార్డుల తాతకే దొరకని రికార్డింగ్ సృష్టించుట్లా మన కేసీఆర్ సార్ తర్వాతనే ఎవరైనా. అబ్బాబాబాబాబాబా, ఏం గొప్ప ఆలోచన సార్ది చూడుర్రి. అది చెప్తే ఎక్కడెక్కడ లీడర్లంతా తెలంగాణకు వచ్చి రాజకీయం ఎట్లా చేయాలనో 4 రోజులు బట్టలు గిట్టలు అన్ని చదువుకొని వచ్చి మరీ ఆ పాటలు నేర్చుకొని పోతారు.
ఏంటిదో చెప్పమంటారా? మన ముఖ్యమంత్రి సారు ఏం చేసినా మస్తు గమ్మత్తుంటదిలా. సారు కూర్చున్నా నిలబడ్డా ఆఖరికి నడుచుకుంటా పోయినా ఆయన స్టైలే అలాగుంటది. కేసీఆర్ సార్ స్టైల్ కు జనాలేంది చుట్టుముట్టు పార్టీలే పడిపోతున్నారు. అందుకే కేసీఆర్ సార్ ను పక్క పార్టీలు మస్తు ప్రేమిస్తున్నారు. ప్రతిపక్షంలో ఇట్లా ప్రేమించుడేంది, ఆయన పార్టీలకే పోయి ప్రేమిద్దామని తట్టా బుట్ట సర్దుకొని గులాబీ కండువాలు మెడకు చుట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి 6 నెలలు అయిందో లేదో గాని అసెంబ్లీలో కేసీఆర్ సార్ తిప్పుతున్న చక్రము పక్క పార్టీ పెద్ద మనుషులను ఉరికిపిస్తున్నది. పొదుగుకే దాకా పక్క పొంచే ఉన్నాడు, తెల్లారే వరకల తెలంగాణ భవన్ లో తిరుగుతున్నాడు. ఇక ఈ అన్నిటిని చూస్తుంటే రాజకీయాలంటే కేసీఆర్ సార్ కు ముందు కేసీఆర్ సార్ తర్వాత అని చరిత్రలో చదువుకుంటాం కావచ్చును. తెలంగాణను అనుకున్న టైంకు జర ముందుగానే బంగారు తునక చేయాలంటే వేరే పార్టీ వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ కారెక్కించుకొని లిఫ్ట్ ఇస్తున్నావు అన్నాడు. ఏ పార్టీ వలన కావచ్చు, దీన్ని రాజకీయంగా నేను చూడడం లేదు. ఇది తెలంగాణ రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్నటువంటి దృశ్యం. ఈయనరా సార్ ఏమంటున్నాడో, అయినా అసలు దీన్ని కూడా ప్రతిపక్ష పోలు చిల్లర రాజకీయం అని ఎట్లా అంటారు? రాజకీయ శక్తులు గదే లీడర్లు అందరినీ ఒకటే పార్టీలకు తీసుకొచ్చి పెడితే ఇక సర్కార్కు తిరుగుంటుందా? ఇక అభివృద్ధి కోసం లీడర్లు అంతా ఒక్కటైనాక అసెంబ్లీలో కొట్లాటలు అయితే అసలు బస్సు యాత్రలు సైకిల్ యాత్రల ఖర్చు తప్పదా? లీడర్లంతా అభివృద్ధి కోసం అంగిలు చింపుకునే గోస తప్పదా? కానీ కేసీఆర్ సార్ అంచనా వేసుడు ఎవ్వరు తరం కాదుల్లా. ఎంత గొప్ప కార్యం పెట్టుకున్నాడు చూడండి. అందరిని ఒక్క పార్టీలకు తీసుకొచ్చి అలా నడమ ఎసోంటి కీసులాటలు లేకుండా చేసుడంటే ఉట్టి మాటలా? ఎంత గుండె ధైర్యం కావాలా పనికి? రాజకీయాల్ని కూడా ఈ తీరుగా ఏకం చేసి అభివృద్ధి చేస్తున్నాడంటే అది మన ఒక్క కేసీఆర్ సారే అనుకుంటా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లచ్చం ఏంది వార్తలు చదవకుండా గిట్లా పూజలు చేస్తుంది అనుకుంటుర్రా? మా అమ్మ చెప్పింది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుందని. ఇక గంగల దీపం వెలిగిస్తే లచ్చం ఇంట్లో లక్ష్మి తిరుగుతుందట. అందుకే నేను కూడా గోదావరిలో దీపం ఎట్టొచ్చిన. ఇవాళ కార్తీక సోమవారం అని ఆఫీస్లో కూడా దీపం వెలిగించిన. మీరైతే ఈ వార్త చూడుర్రి, నేను పూజ చేసుకుంటా. ఓం నమ శివాయ. పవిత్ర నదులలో మనం ఏం తక్కున్నాం? దేశం మొత్తంలో గంగానది తర్వాత చెప్పుకుంటే మన గోదావరి నదే ముందలుంటది. ఇక ఇదివరకంటే ఇక్కడ పుష్కరాలు చేసినా తీర్థాలు చేసినా ఆరతులు ఇచ్చినా గానీ ఎవ్వరు పట్టించుకోలేదా? కానీ సొంత రాష్ట్రం వచ్చినాక అన్నిటిని పండుగ లెక్కనే చేసుకోబడుతుంది. చూడుర్రి, మన కరీంనగర్ ధర్మపూర్ దగ్గర గోదాట్లో ఎట్లా ఆరతులు పడుతుండ్రో చూస్తేందుకు కళ్ళు నిండుగున్నాయి కదా. కార్తీక దీపాలల్లో మన గోదావరి ఎంత మంచిగున్నదో చూడండి. మన రాష్ట్రంలో పువ్వుగుర్తు పార్టీ కార్యదర్శి మురళీధర్ రావుకి ఆరతి పూజలు చేసిండులా. బుడ్డ పొరగాలకెళ్ళి ముసలోళ్ళ దాకా అందరూ గోదాట్లో మునిగి ఆవు నెయ్యితో చేసిన దీపాలను నీళ్ళల్లో వదిలి పిల్ల జల్లల్ని చల్లగా చూడమని మొక్కుకుంటారు గోదావరి తల్లికి. ఇక మళ్ళా దీవుల పండుగ వచ్చింది అన్నట్టు మతాబులు కాల్చి గోదావరి అంతా ఎలుగులతో నింపిండ్రు. ఆటపాటలతో భక్తులను సంబరపరిచిండ్రు. ఇగో చూస్తున్నారా, ఈ చిట్టితల్లి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నదో. మరి ఈ మహారతి ఎందుకు చేస్తారో ఎరికేనా? ఈ నడుమ మన మోడీ సారు గంగా నదిలో ఆరతి పట్టి చెత్తా చెదారం ఏరుడు కార్యక్రమం పెట్టిండు కదా. అగో గట్లనే గీడ గోదావరి నదిని కూడా కాపాడుకోవాలని, నీళ్లను ఖరాబ్ చేయొద్దని పబ్లిక్ కు తెలిసేటట్టు చెప్తారు. మరి ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జబర్దస్త్ ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు కొత్త ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.